దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఏకదిన సమయంన పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మన ముందు ఉంచారు. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము జాగ్రత్తగా చూద్దామండి. ఈరోజు మనము గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాల్లో విస్తారముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విస్తారముగా మాట్లాడిన ప్రతి మాటని బట్టి కూడా రేపు తీర్పులోకి వస్తామనే సంగతి మనం గమనించాలి. మనము విస్తారంగా మాట్లాడటం మంచిదే, కానీ మనము విస్తారంగా మాట్లాడటం మంచి మాట్లాడుతున్నామో చెడు మాట్లాడుతున్నామో ఒకసారి గమనించుకొని మనం మాట్లాడాలని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి విస్తారమైన మాటలో దోషం ఉంది. ఏ విస్తారమైన మాటల్లో? ఈరోజు స్త్రీలు ఇద్దరు ముగ్గురు కూడిన చోట వారు విస్తారంగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని వాక్యం మాట్లాడాలి, దేవుని కార్యాల గురించి మాట్లాడాలి, దేవుని అద్భుతాల గురించి మాట్లాడాలి. అనేకమైన దేవుని వాక్యాల గురించి విస్తారంగా మాట్లాడుకున్నప్పుడు ఆస్వాదించబడతాం. కానీ ఈరోజు విస్తారంగా మాట్లాడుతున్నాం మనం. మరి దేవుని వాక్యం గురించే మాట్లాడుతున్నామా, లేకపోతే మనము లోకానుసారమైన మాటలు, లోకంలో ఉన్న పద్ధతుల్ని మనం మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఈ స్పీడ్ కాలంలో యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను. దయచేసి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి పదే పదే నేను తెలియజేస్తున్న విషయం ఒకటి: అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల మనము దోషాన్ని కూడబెట్టుకుంటాం, దోషాన్ని సంపాదిస్తాం, మరొకటి ఏది కూడా ఉండదు. కాబట్టి దయచేసి మనము మౌనంగా ఉండటం మంచిది. మౌనంగా చాలా విషయాల్లో మౌనంగా ఉండటం మంచిది. పక్కవారి విషయాల్లో కానీ మరి ప్రతి దాంట్లో కూడా మౌనంగా ఉండటం చాలా మంచిది. విస్తారంగా మాట్లాడు. ఏ విషయం మాట్లాడంటే వాక్యం మాట్లాడు. విస్తారంగా పాడు, విస్తారంగా ప్రార్థించు. విస్తారం అనేది అది దేవుళ్ళు తప్ప లోక సంబంధమైన దాంట్లో ఉండకూడదనే దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ లోక సంబంధమైన విషయాల్లో కనుక, లేదా లోకానికి సంబంధించిన వాటిలో కనుక మనం విస్తారంగా మాట్లాడాము అంటే ఖచ్చితంగా అవన్నీ లిఖించబడతాయి. రేపు తప్పించబడటానికి అవకాశాలు ఉండవు. కాబట్టి దయచేసి మనం మాట్లాడే ప్రతిసారి కూడా మనల్ని మనము కాపాడుకోవాలని మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే చూడండి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా నీ గురించి పక్కవారు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి పక్కవారు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మన శరీరమే మనకి శత్రువు. అంటే ఈ దేహంలో నిశ్చయముగా ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. అయితే ఈ దేహము ఖచ్చితంగా రేపు మనల్ని పట్టిస్తుంది. ఎలాగా? ఏంటి పరిస్థితి? మనం ఎప్పుడు ఎలా మాట్లాడామో, ఇంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడామో, సమాజంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడామో, సంఘంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడామో, ఎంత మంచి మాట్లాడామో, ఎంత చెడు మాట్లాడామో, కంప్లీట్‌గా ప్రతీదీ కూడా రేపు సాక్ష్యంగా నిలబడుతుంది. చూద్దాం అసలు ఆ మాట. ఏబు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదువుదాం. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానం హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించి ఉన్నవి.
చూడండి ఇక్కడ చూడండి. నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించి ఉన్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఎంత ప్రమాదం అండి! మాట్లాడటం ఎంత ప్రమాదం! మాట్లాడేప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు సావుకులు కూడా జాగ్రత్తగా మాట్లాడట్లేదు. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు కూడా జాగ్రత్తగా మాట్లాడట్లేదు. చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. హేయమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమి గ్రంథంలో స్పష్టంగా ఉంది, నీ మాటల వలన నీ దోషమంతటిని నువ్వు స్థాపిస్తున్నావని రాయబడి ఉంది. ఒకసారి ఆలోచించాలి. మనము ఏమి ఏమి మనము స్థాపించాలి? నిశ్చయముగా మన మాటలు ఏ విధంగా ఉండాలి? మన పలుకు ఏ విధంగా ఉండాలి? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాట మనం ఎందుకు మాట్లాడాలి? ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడటం వల్ల ఏమన్నా నీకు ఆశీర్వాదం ఉందా? ఏమన్నా దీవెన ఉందా? ఏమన్నా మేలుందా? అంటే ఏమీ కూడా లేదు. మరొక మాటను చూద్దామండి ఒకసారి. ఇక్కడ చెప్తున్నాడు, యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి. అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. రక్షింప నేర్కొనినట్లు యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుంచి. రక్షింప నేర్కొనినట్లు యెహోవా హస్తము గురుచు కాలేదు, విననేరుకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషము గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా అండర్లైన్. దోషం ఎలా వస్తుంది? ఎందుకు దోషం వస్తుంది? ఏ విధంగా దోషం వస్తుంది? ఏం చేస్తే దోషం వస్తుందంటే, విస్తారంగా మాట్లాడటం వల్ల దోషం వస్తుంది. విస్తారంగా మనము తిట్టడం వల్ల దోషం వస్తుంది. విస్తారంగా బూతులు మాట్లాడటం వల్ల దోషం వస్తుంది. కాబట్టి దయచేసి చెబుతున్నాను చూడండి ఇక్కడ, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. ఏమండి? ఈరోజు దోషాన్ని మనసులో ఉంచుకొని దోషాన్ని దేవుని యొక్క సన్నిధిని కోల్పోయే విధంగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది. దేవుని దీవెన కోల్పోయే విధంగా చేస్తుంది. కాబట్టి దయచేసి దోషానికి సంబంధించిన ఏ విషయం కూడా మనము చేయకూడదు. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసినట్టయితే యోబు గ్రంథంలో తెలియజేసిన మాట మనం గమనిస్తే, మనం మాట్లాడటం వల్లనే ఖచ్చితంగా ఆ దోషం ఏమవుతుందంట, స్థాపిస్తున్నామంట దాన్ని. ఏం చేస్తున్నాం? దాన్ని స్థాపిస్తున్నాం. అంటే కదలకుండా ఆ దోషాన్ని ఒక చోట స్టాక్ చేస్తున్నామని అర్థం. స్థాపించడం అంటే ఇంక అక్కడ ప్రారంభించి ఒక చోట దాన్ని ఉంచుతున్నామని అర్థం. గమనించాలి ఒకసారి. ఈరోజు అదే దోషంలో మీరు కూడా ఉన్నారా? అదే దోషంలో మీరున్నారా? అదే దోషంలో మీరుంటే, అదే ఆ యొక్క విస్తారమైన మాటల విషయంలో ఆ దోషంలో మీరుంటే, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, విస్తారమైన మాటల్లో దోషముంది. తప్పించుకోవటానికి అవకాశాలుండవు. దోషముంటే మన ప్రార్థన కూడా దేవుడు వినడు. దోషముంటే మన ప్రార్థన కూడా పరలోక రాజ్యం చేరదు. కాబట్టి ఆ దోషాన్ని తొలగించుకోండి. ఇప్పుడే తొలగించుకోండి. ఈ సమయంలో తొలగించుకోండి. దేవుని కాడికి ఒక నిర్ణయానికి రా. ప్రభువా, ఇప్పటి వరకు నేను లోకానుసారంగా విస్తారంగా మాట్లాడాను. ఇది మొదలుకొని ఇంక నేను మాట్లాడను. ఇది మొదలుకొని నేను విస్తారంగా మాట్లాడను ప్రభువా. లోకానుసారంగా మాట్లాడను ప్రభువా. లోక పద్ధతులను బట్టి మాట్లాడను ప్రభువా. ఇదిగో నేను విస్తారంగా మాట్లాడాను అంటే నీ వాక్యాన్ని చెప్తాను. నిశ్చయముగా పాటలు పాడతాను. విస్తారంగా ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానానికి రా. ఇప్పుడే నువ్వు దేవుని కాడ మోకరించి ప్రార్థన చేయి. దేవుడి కాడ ఒప్పుకొని దేవుడి కాడ సరెండర్ అవ్వు. సంపూర్ణంగా దేవుడితో చెప్పు, ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు నేను లోకానుసారంగా విస్తారంగా మాట్లాడాను, కానీ ఇది మొదలుకొని విస్తారంగా దేవుని వాక్య విషయం మాత్రమే మాట్లాడతాను. విస్తారంగా పాటలు మాత్రమే పాడతాను. విస్తారంగా ప్రార్థన మాత్రమే చేస్తాను. మరొకటి మాత్రము చెయ్యను ప్రభువా అని దేవుడి కాడ ఒప్పుకోండి. దయచేసి విస్తారమైన మాటలో దోషముంది. దోషము దేవుని వద్దకు మనల్ని చేర్చదు. మన ప్రార్థన చేర్చదు. మనం మేలులన్నీ కోల్పోయేటట్టు చేస్తుంది. కాబట్టి అన్నిటిని ఒప్పుకుందాం. దేవునికి సరెండర్ అవుదాం. సంపూర్ణంగా దేవుని చేతుల్లోకి వెళ్ళి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని సంపూర్ణంగా మనం దీవించబడి మేలు నొంది మనలాగే అనేక మందిని ప్రభువులోకి మనం నడిపించేవారుగా మారుదుముగాక. ఆమేన్.